ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడైనా కానీ లైక్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్సే. సో ఒక చిన్న స్థాయి నుంచి స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి ఎవరైనా ఫస్ట్ సినిమా తీయంగానే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అరే మా వాడు సినిమా తీసిండ్రా బాయ్ మా దోస్తుగాడు అని చెప్పేసి ఇక్కడ ఎంతో మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా సైదుల్ని ఎంకరేజ్ చేసినందుకు. ఎందుకంటే మీరే ధైర్యం. సో ఆ ధైర్యంతోనే ముందుకెళ్తూ ఉంటాం. అలాగే సైదులకి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారు అందరికి ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు అండ్ మీడియా మిత్రులకి. అండ్ సినిమా అనగానే రంగుల ప్రపంచం అంటారు, బట్ ఫ్రాంక్ గా మాట్లాడితే మీ అందరికి రంగులు చూపిస్తూ మేమందరం బ్లాక్ అండ్ వైట్ లో బతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఏమైతుందో తెలియదు, ఎప్పుడు హిట్ అవుతుందో డ్రాప్ అవుతుందో యావరేజ్ అవుతుందో ఏమవుతుందో మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఎంతవరకు ప్రయత్నం అది ఫలిస్తుందో మాకు ఫలితం వస్తుందో మాకు తెలీదు. బట్ మా ప్రయత్నం ఒకటే ఉంటుంది. మా దగ్గర ₹1,00,000 ఉంటే దీని అమ్మ జీవితం 95,000 ఓన్లీ సినిమాకే పెడతాం మేము. ప్రొడ్యూసర్ అయినా ఆ డైరెక్టర్ అయినా ఎవరైనా అంటే అదొక పిచ్చి. అంటే డ్రగ్స్ అన్న దీని అమ్మ జీవితం వదులుకుంటామేమో కానీ ఈ సినిమా అనేది ఒక్కసారి ఎంటర్ అయితే దీనిలో ఎంటర్ అయిపోతే దాన్ని మళ్ళీ వదులుకోవడం కష్టం. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా రవితేజ గారు నేనింతే సినిమాలో ఏదైతే డైలాగ్ చెప్పారో లాస్ట్కి అది సినిమా తీయడం మా ఎత్తు, మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. తర్వాత అనేది ఇంకా అది ఫ్లాప్ అయినా హిట్ అయినా మళ్ళీ ఇంకో సినిమాలు చేస్తూనే ఉంటాం. సో ఈ టీం వర్క్ గురించి ఇందాక నాకు డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చెప్పిర్రు. సో అదే తపనతోని అదే పట్టుదలతోని ఈ టీం అందరూ కష్టపడి సినిమా చేసిర్రు. ఆ సినిమా పేరు రాధేకృష్ణ 1980s. అండ్ సో ఇందాక రాజా నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు బ్రో. నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్. అండ్ బడ్జెట్ కూడా ఒక బడ్జెట్ చెప్పారు ఇందాక. ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ బడ్జెట్, బట్ ఆ బడ్జెట్ లో ఇంతమంది లైక్ టీం అందరు కలిసి ఒక టీం వర్క్ గా ఇందాక చెప్పినా కదా మీ అందరికి రంగు అంటే వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్. సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ అవ్వచ్చు, థ్రిల్లర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఎమోషనల్ లవ్ స్టోరీ తీసిర్రు. సో ఐ హోప్ ఈ సినిమా మీ టీం అందరికి సుధాకర్ గారికి కూడా మంచి ఒక సినిమా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇస్మాయిల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇస్మాయిల్ భాయ్. అండ్ మా సైదులు హీరో సో అండ్ బ్రహ్మరామిని సో మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. అండ్ స్టోరీ ఉన్నప్పుడు మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ దొరకరు. ఏదన్నా సినిమా వచ్చింది అవకాశం చేద్దాం అనుకోలే మంచి స్టోరీ దొరకదు. కానీ మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరికితే మా ఉన్న దాంట్లో చేద్దాము అని చెప్పేసి ఒక బెస్ట్ ఇచ్చే అవుట్పుట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డైరెక్టర్కి అది ఇప్పుడు ఆ బెస్ట్ ఇస్మాయిల్ గారు ఇచ్చిర్రు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో ఇలాగే ముందు చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మధ్య లైక్ అన్ని జరుగుతున్నాయి. లైక్ అందరికి తెలిసిందే మీడియా మనం అందరం ఒకటే ఫీల్డ్లో ఉన్నాము. సో లైక్ మనం అందరం బ్రతికేది ఒకటే దాని మీద సినిమా సినిమా సినిమా. సో దీని మీదనే బ్రతుకుతున్నాం. సో మీడియా మిత్రులందరికీ అండ్ అట్ ది సేమ్ టైం మన ఈ ట్రోలర్స్ కానీ లేకపోతే ఈ బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఈ సినిమా వాళ్ళని కొంచెం ఇదిగా చేయడం ట్రోలింగ్ చేయడం అలాంటివి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అండ్ లైక్ యూనో వాళ్ళ ఫ్రెండ్స్ అరే ఇది వచ్చింది చూడరా అది అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే ఎందుకంటే సినిమా అనేది ఒక స్ట్రగుల్ తీసేటప్పుడు. అలాంటి టైంలో మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక మనిషిగా ఈ సొసైటీలో బ్రతకాలంటేనే కింద మీద అవుతూ ఉంటాం. సో ఆ ధైర్యాన్ని అంటే అది పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్లేవాడే సినిమా వాడు, అది మేము. సో మీరందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సొసైటీలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, బట్ కించపరచదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య జరిగే అన్ని అదే జరుగుతున్నాయి. హరిశంకర్ గారు కూడా అదే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాధేకృష్ణ సినిమాకి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీజర్ లాంచ్ చేయించినందుకు మౌనిక గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. కొంచెం టెన్షన్గా ఉంది. ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను. ఓవరాల్ మూవీ మొత్తం అయిపోయింది మాది. ఎలా టీజర్ ఎవరితో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. తర్వాత మాకు థాట్ వచ్చింది ఎవరిదైనా పెద్ద వాయిస్ ఉంటే బాగుంటుందేమో అనిపించి అలా తనికెళ్లబర్ని గారి వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో తనికెళ్లబర్ని గారి దగ్గరికి రీచ్ కావడానికి అయితే మాకు ఖమ్మం నుండి మహేంద్ర సింగ్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మహేంద్ర సింగ్ మాస్టర్ సీను సార్ దగ్గరికి పంపిస్తే సీను సార్ తనికెళ్లబర్ని గారి దగ్గరికి తీసుకెళ్లారు. సార్ కూడా అసలు
చాలా అంటే చాలా బాగా వాయిస్ ఇచ్చి మంచిగా బ్లెస్ చేశారు. అక్కడ నుండి మా కథ మొత్తం మారిపోయింది సార్ వాయిస్ ఇచ్చాక. ఆ తర్వాత వేణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మా సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే మెయిన్ రీజన్ మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత మేము ఈ తనికెళ్ళ భరణి గారు వాయిస్ చెప్పక ముందే మేము రామ్ తాలూరి గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. రామ్ తాలూరి గారు సార్ దగ్గరికి తీసుకెళ్ళడానికి హరికృష్ణ అన్న బాగా సపోర్ట్ చేశారు. తర్వాత రమేష్ గారు చాలా సపోర్ట్ చేశారు. నందిని రెడ్డి గారితో, బీవీఎస్ రవి గారితో, సత్యం రాజేష్ గారితో మాకు పోస్టర్ లాంచ్ చేపించడం జరిగింది. ప్లస్ ఈరోజు టీజర్ లాంచ్కి వచ్చిన రామ్ తాలూరి గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత సోహెల్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుండో మీట్ అవ్వాలి అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఇలా మీట్ అవుతా ఈ రోజు సడన్ గా సోహెల్ గారు వస్తున్నారని చెప్పారు. ఈ రోజు సడన్ గా వచ్చారు. అన్న సోహెల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. రామ్ ప్రసాద్ అన్న ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తున్నారని. నాకు కూడా తెలియదు భయ్య, నేను షాక్ లో ఉన్నాం. ఇంకా డైరెక్ట్ వచ్చేసారు మీరు. మిమ్మల్ని చూసాక షాక్ అయిపోయాం మేము. సో మూవీ గురించి చెప్పాలంటే షాక్ అయ్యారా? ఎందుకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు? అలాగే లేదు కదా, అంటే షాక్ లో ఉండిపోయామన్నా మేము. అయితే ఓకే. సో మూవీ గురించి చెప్పాలంటే టోటల్ 1980s బ్యాక్డ్రాప్ లో జరిగే మూవీ అండి ఇది. అందరూ ఈ మూవీతో నియర్లీ మేము ఒక 80 మెంబర్స్ కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళే అండి ఈ సినిమాలో. చాలా కసిగా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్క రూపాయి ఆశించకుండా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముందుగా మా మూవీ టీం అందరికి, ప్రతి ఒక్కళ్ళకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నానండి నేను. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరు మన సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వచ్చేసి డాలీ శేఖర్ గారు చాలా బాగా డిఐ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ణు సార్ కూడా ఇక్కడికి రాలేదనుకుంటున్నా. విష్ణు సార్ బాగా మిక్స్ చేశారు. ఆ తర్వాత మెయిన్ నాకు ఈ ఫ్రేమ్ కావాలి అని నేను ప్రాపర్గా ఒక షార్ట్ డివిజన్ వేసుకుంటే ఆ కెమెరామెన్ ఎవరు సెట్ అవుతారు అనుకున్నాను. బట్ ఫ్రెష్ క్యాండిడేట్ పాషా వచ్చాడు. నాకు ఎలా చేస్తాడో తెలియదు కానీ బట్ ఇద్దరం కలిసి ఇప్పుడు మీరు చూసారు కదా, దీనికంటే ఇంకా చాలా ఉన్నాయి మీరు చూసేవి. ప్లస్ ఫైట్ మాస్టర్ ఆర్కే ఒకసారి స్టేజ్ మీదకి రావా ఆర్కే. అందరం యంగ్ టీమ్ అండి. ఫైటర్స్ కూడా ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా మంది ఉంటారు. యంగ్ టీము. మేము వితౌట్ రోప్స్ ప్రతిదీ ఆర్కే ప్రతిదీ వితౌట్ రోప్స్ ఏం యూజ్ చేయలేదు. డైరెక్ట్ రియల్ స్టంట్ చేసేసాము. చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే. స్టోరీ రాజేష్ ఈ కథను తీసుకొని వచ్చిందే వాడు. మేము ఇక్కడ వచ్చామంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మా తమ్ముడు రాజేష్ గారు. అరే థ్యాంక్ యూ సో మచ్ రా. నీ వల్లే ఇక్కడ వచ్చాము అనుకుంటున్నాం మేమైతే, ఈ స్టోరీ వల్లే. అండ్ మెయిన్ మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ లేకపోయి ఉంటే నేనైతే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. మా అమ్మ నాన్న కూడా ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొని వచ్చానంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మీడియా మిత్రులకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. టెన్షన్